మీ హృదయమును కలవరపడనీకుడి. ప్రభు మాటలు ఇవి. కలవరపడకూడదు, భయపడకూడదు. భయపడ్డామంటే ఆజ్ఞాతిక్రమం, పాపం అవుద్ది. భయపడకూడదు. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. దేవుడంటే పరమ తండ్రి. నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 3వ వచనము, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకొని పోవుదును. ప్రభు ఈ మాటలో మన వినికిడిలో మన ఆత్మీయ మేలు నిమిత్తం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాము. తలల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలు 2-3 నీ నామములో ఎక్కడ కూడినా నేనుంటా అన్నారు. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. మీరొకరే కాదు ప్రభువా, పరిశుద్ధ దూతలతో ఈ స్థలములో ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీ దాసుడు దానియేలు గారికి మీరు ఇచ్చినటువంటి దర్శనము కొరకు స్తోత్రాలు. రాకడ దినములలో ఆయనకి నీ యొక్క దర్శనం అనుగ్రహించి అనేక మందిని నీ యొక్క సువార్త ప్రకటించటానికి, మీ రాజ్యమును విస్తరింపజేయటానికి ఆయన అభిషేకించుకొని ఆయన్ను, ఆయన కుటుంబాన్ని మీరు వాడుకుంటున్నారు. మీకు స్తోత్రములు. ఈ రాత్రి అవును తండ్రి, వాతావరణము కొంచెము అననుకూలముగా ఉన్నది, కానీ మీరు వాతావరణం అనుకూలపరిచి మీ సన్నిధిలో మేము ఆరాధించుకునే భాగ్యము మాకు దయచేసినందుకు స్తోత్రములు. నీ వాక్యములు వివరించే జ్ఞానము మాకు లేదు తండ్రి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా మీ సత్యములను మాకు బోధించండి. వాటిని గ్రహించి మా జీవితములకు సమన్వయము చేసుకొని మీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవించుచు మీరు అప్పగించినటువంటి పని, మీ సేవ మేము జరిగించుచు అన్నిటికన్నా ముఖ్యముగా మీ కుమారుని రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డ మీద మీ దీవెనలు కుమ్మరించండి. నీ పక్షముగా నిలిచిన మీ దాసుని తండ్రి వాక్శక్తి, ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి నీ పరలోక సింహాసనము నుండి మీ జీవవాక్కుల ద్వారా మమ్ములను దర్శించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రేమ కలిగిన పరిశుద్ధమైన ఘనమైన మహిమగల నామలో శుభములు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు డానియల్ గారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వారి గొప్ప దర్శనం. రాకడ దినములు టైం అయిపోయింది. యేసు ప్రభు రాకడ దినాల్లో ఉన్న ఇప్పుడు కూడా రావచ్చు. ప్రభు టైం అయిపోయింది. ప్రభు నన్ను చెప్పమన్నాడు రాకడ గురించి. కాబట్టి రాకడ దినాల్లో ప్రభు వారికి దర్శనం, సేవకుల్ని సిద్ధపరిచి సువార్త సేవ చేయాల. సువార్త సేవ అంటే ఆయన రాజ్యమును విస్తరింపజేయాలి. ఒక ఆత్మరక్షణ పొందితే మనమే ఆయన రాజ్యం. కాబట్టి ఆ సేవకుని యొక్క సేవని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంకా రాబోయే దినాల్లో గొప్ప సేవ రాకడకు ముందుగా జరగాలని నా యొక్క ప్రార్థన ఆశ. ప్రభు ఆయన అమ్మగారిని దీవించాలని నేను హృదయపూర్వక కోరుకుంటున్నాను. ప్రభు నాకు అప్పగించిన 2 గొప్ప బాధ్యతలు. మొదటిది, ప్రభు యొక్క రాకడకు సంఘాన్ని సిద్ధపరచాల.
ప్రకటన గ్రంథంలో అంటాడు యోహాను భక్తుడు ఆత్మతో నింపబడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, వస్తుంది కాదు. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. సిద్ధపడాలి సంఘం, సేవకులు సంఘం సిద్ధపరచాలా. అది సేవకుల యొక్క బాధ్యత, గొప్ప బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. రాకడికి సిద్ధపరచాలా సంఘాన్ని, రాకడు కొరకు ఎదురు చూడాలా. అలంకార భాషలు ఆయన పెళ్లి కుమారుడు, సంఘం పెళ్లి కుమారునికి ఎదురు చూడాలా. నిశ్చితార్థం అయిపోయింది, ప్రభు రాకడికి ఎదురు చూడలేదంటే నీకు ఆయనకి ఏం సంబంధం లేదు. సిద్ధపడాలి. ఎన్నోసార్లు ప్రభువు చెప్పాడు సిద్ధపడమని. నేను మరలా వస్తాను, నేను టైం అయిపోయింది. సృష్టి యావత్తు ఆయన 6 రోజులు చేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 1000 సంవత్సరాలు ఆయనకు ఒక రోజు. ఆదాము నుండి అబ్రహాము 2000 సంవత్సరాలు. అబ్రహాము నుండి యేసు ప్రభు 2000, ఇప్పుడు 2000 అయిపోయింది. 6 రోజులు. 7వ రోజులో ప్రవేశించినాం. ప్రభు ఎప్పుడన్నా రావచ్చు. సిద్ధపట్ల ప్రజలు సిద్ధపట్టాల. మొదటి రాకడలో కూడా సిద్ధపడాలా. ప్రవక్తలు ఎంతో స్పష్టంగా చెప్పారు. కన్యక గర్భవతి కుమారుని కనునని చెప్పాడు యెషయా ప్రవక్త. ఆయన గురించి, ప్రభు గురించి చెప్పాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త అధిపతి చెప్పాడు. ఆయన గురించి పుడతాడని చెప్పాడు. 53 ఆయన మరణం గురించి చెప్పాడు స్పష్టంగా. మీకా ప్రవక్త ఆయన బేత్లెహేములో పుడతాడని చెప్పాడు. ప్రవచనాలు. జకరియా ప్రవక్త ఆయన గాడిద మీద వస్తాడు, మీ రాజు మీ వద్దకు వస్తాడు. సేవకులు చెప్పలా. యేసు ప్రభు దినాల్లో 20,000 మంది ఉంటారు యాజకులు, లేవి గోత్రం, ఒకళ్ళు కూడా చెప్పలా. నాకు ఒకసారి ఏడుపు వస్తుంది, ఎందుకు చెప్పలేదు వాళ్ళు? ప్రజల్ని సిద్ధపరచలా. దేవుడు కోటాన కోట్ల దూతల చేత కొన్ని ఆడబడే యేసు దేవుడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై కోట్ల దూతల చేత పరిశుద్ధం 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 కొని ఆడబడే దేవుడు. ఆయన చూడలేకపోయినారు దేవదూతలు. 2 రెక్కలతో ముఖం, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలు ఎరుగుతో పరిశుద్ధం పరిశుద్ధం. పాపులమైన మన దగ్గరికి ఆయన వస్తే ప్రభువుని పశువుల తొట్లో పెట్టారు. మా గ్రామంలో అక్కడ మాది ఇటికంపాడని ఉంది, మా సొంత ఊరు అది, బాపట్ల దగ్గర. కుడితొట్టి అంటాం మేము, కుడితొట్టి. పశువుల దగ్గర తొట్లో నా ప్రభువుని పెట్టినారు దేవుడు. ఆయన 33 సంవత్సరాలు ఉన్నా కూడా దేవుడు. ఆయన మహాదేవుడు అంటాడు పౌలు భక్తుడు. దేవుడు కాదు ఆయన, మహాదేవుడు. గుర్తుపట్టలేదే? సాతానుడు వాళ్ళ కళ్ళు మూసేసినాడు. అవిశ్వాసులుగా చేసి ఆయన మాట వినలా. ఆయన మాట రాళ్ళు ఎత్తురు 2 సార్లు చంపాలని ప్రభువుని. ఆయన మాటలు వినకుండా చేశాడు. మాటలు వింటే విశ్వాసం, వినుట వల్ల విశ్వాసం. వినలేదు. బోధకులందరూ నరహంతకులయ్యారు. కొన్ని మాటలు చూడాలి మనం బైబిల్లో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. మత్తయి 26:3-4. ఆ సమయమున
ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపాను ప్రధాన యాజకుని మందిరములోని కూడి వచ్చి యేసు దేవుని మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసినారు. 71 మంది వాళ్ళు, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ద జూయిష్ నేషన్, గొప్ప అధికారము కలిగినటువంటి బోధకులు, వాక్య పరిజ్ఞానము కలిగిన వాళ్ళందరూ కూడా ఆయన చంపాలనుకున్నారు. ప్రజలు ఎలా తయారు చేశారు? ఒక పేజీ తిప్పండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. రోమా జడ్జి, గవర్నర్ అడుగుతున్నాడు 22లో. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతునని అడిగినారు. ప్రజలు అడుగుతున్నాడు ఆయన తీర్పు చెప్పమనే. క్రీస్తు అనబడి యేసుని ఏం చేయాలా? అడుగగా శిలువ వేయమని అందరూ చెప్పారు. ఏకగ్రీవముగా చంపమన్నారు. శిలువలో ఒక మాట ఉంది. యేసుప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. వీళ్ళకి తెలుసు, వీళ్ళందరికీ వాళ్ళకి క్షమాపణ లేదు. ఎందుకు? 10 ఆజ్ఞలో ఉన్న నరహత్య చేయకూడదు, ఆజ్ఞాతిగ్రహ, పాపం వచ్చేత మరణం, అబద్ధ సాక్ష్యం పలకూడదు. తెలుసు వాళ్ళకి, క్షమాపణ లేదు. ఎవరి కొరకు? నా ప్రభు ప్రార్థన చేశాడు. రోమా సైనికులు కొరడాలతో కొట్టారు, చెప్పిన పని చేసినారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు. శీలలకు కిరీటం పెట్టారు, బెల్లంతో పొడిచారు. ప్రసంగం వాళ్ళందరినీ క్షమించమన్నారు. ఎందుకు క్షమించడు? తెలిసి చేతే క్షమాపణ లేదు. వాళ్ళందరికీ తెలుసు దేవుడు ఆయన, చంపకూడదు. దేవుడు కాకపోతే చంపకూడదు. తెలుసుకోవాలి వాళ్ళు. ప్రభు చనిపోయాడు, సమాధి వెళ్ళాడు, మళ్ళీ వస్తున్నాడు ఆయన. టైం అయిపోయింది. మధ్య ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము. టైం అయిపోయింది. అదే నన్ను చెప్పమన్నాడు ప్రభు. నువ్వు కుమారుడా, నువ్వు చెప్పాలా? నేను టైం అయిపోయింది, నేను వస్తున్నాను తొందరగా. మొదటి రాకడలు ఎవరు సిద్ధపడలా, కొద్దిమంది, చిన్న మంద అంతే. అందరూ. నిర్గమకాండము 19వ అధ్యాయం 10వ వచనము 60వ పేజీ. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడు రేపు వారిని పరిశుద్ధ పరచుము. నేడు రేపు గుర్తుపెట్టుకోండి. నేడు రేపు వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 2 రోజులు, నేడు రేపు, 3వ రోజు సిద్ధముగా ఉండాల. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులు ఎదుట సీనాయి పర్వతమే దిగి వచ్చింది. యేసు ప్రభు 2000 సంవత్సరాలు అయింది. నేడు రేపు అయిపోయింది. 2 రోజులు. 3వ రోజులో ప్రవేశించినాము. సిద్ధపడాలి మనం, పెళ్లి కూతురు సిద్ధపడినట్టుగా. వస్త్రాలు ఇచ్చాడు మనకి. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, నవీన వస్త్రము, దీన వస్త్రము, ఇవన్నీ ఇచ్చినాడు. ప్రేమ అనే వస్త్రం, ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు ఆయన. అవన్నీ శుద్ధి చేసుకోవాలా, రెడీగా ఉండాలి. ఎవరు చెప్పటం లేదే, బతుకులు మారలేదే.
ఇండియాలో ఈ మధ్య ఒక భక్తుడు చెప్తున్నాడు, నిజమైనటువంటి క్రైస్తవులు ఎట్టున్నారా 0.5% అంట, 0.5%. నిజమైన క్రైస్తవు 2% 3% అంటారు. నిజమైన వాస్తవముగా ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ అంటారు 0.5%. 2000 సంవత్సరాలు క్రైస్తవం ఉంది ఇండియాలో. తోమాను పంపాడు ప్రభు, ప్రేమించి మనల్ని చంపేశారు. మిషనరీలు వచ్చారు, సేవ చేశారు. బాపట్ల మిషనరీలు, ఒక దొరగారు ఉన్న బాపట్ల దొరగారు, వారిని దొరగారు అని ఆయన దగ్గర ఇక్కడ మిషనరీ ఆయన వారిని దొరగారు. నేను పుట్టాను ఎక్కడ ఇటికంపాడులో. ఆ దొరగారు వచ్చి ఆ పేరు పెట్టాడు నాకు, ఆగస్టీన్ అని. ఇక్కడి నుంచి వచ్చాడు, స్కూల్లో నుంచి ఆయన వచ్చాడు. మిషనరీలు అయినా కూడా వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఆత్మీయ స్థితి ఎట్లా ఉందంటే చల్లగాలేరు, వెచ్చగాలేరు. లౌదకే సంఘము, ఆఖరి సంఘము, 7 సంఘాలు, సంఘ చరిత్రది. ఎఫెసీ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, సార్దీస్ వరుసగా వచ్చినాయి. ఆఖరి సంఘము లౌదోకియా, 1900 నుంచి రాకడ వరకు. ఆ సంఘం యొక్క స్థితి ఎట్లుందంటే చల్లగా లేరు, వెచ్చగా లేరు. నిలువెచ్చనుగా ఉన్న నా నోటు నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. ఈ మధ్య అడిగాను మా చేతిలో, ఉమ్మేశారో ఉమ్మేయలేదా? నేను ప్రేమిస్తున్నాను, గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. ఆసక్తి కలిగి మారుమనసు పొందమన్నాడు ప్రభు. పొందల. థ్యాంక్స్ డానియల్, థ్యాంక్ యూ. ఉమ్మేశాడు. ఇదిగో తలుపు తట్టుతో ఎవరైనా వ్యక్తుల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు కూడా వ్యక్తుల్ని పిలుస్తున్నాడు. సంఘం వదిలిపెట్టేశాడు. సంఘంలో లేడు ప్రభు. అందరూ హిందువులే కదండి. గవర్నమెంట్లో హిందువులు లేడు, క్రైస్తవులు. నా చర్చలో అంతా 90%. చల్లగా లేరు, వెచ్చగా లేరు. ఉమ్మోస్తున్నాడు ప్రభు. ఉమ్మూసాడు. వ్యక్తుల కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఎవరైనా, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నా, ఎవరైనా నా స్వరమిని తలుపితే లోపలికి వస్తాను, నేను మీ బతుకులు బాగు చేస్తాను, వాడుకుంటాను, పరలోకాన్ని తీసుకెళ్తాను. దుఃఖంగా ఉంది నాకు, ఇంతమంది నాశనం అయిపోదు. యేసుప్రభు టైంలో కూడా 33 సంవత్సరాలు దేవుడు వాళ్ళ మధ్య నివసించినాడు. దేవుడు ఆయన. నేను తండ్రి ఏకమై ఉన్నామన్నాడు. గుర్తించలేదు ఆయన్ని, ప్రభువుని గుర్తించలే. తూర్పుదేశం జ్ఞానులు వచ్చారు. ఈదరు రాజు ఎక్కడ పెట్టాడయ్యా? అందరిని పిలిచాడు రాజు. రోజు రాజు కనబడలే. నక్షత్రం కొన్ని రోజులు వాళ్ళు ఎత్తుక్కొని రాజు ఇంటికి వచ్చారు. ఆయన అడిగితే తెలుసుది రాజు కదా, ఆయన ఇంట్లో పెట్టాడు అనుకున్నారు. ఒక రాశారు, అందరినీ పిలిచాడు, యాజకులందరినీ, లేవీగోతే అందరినీ, 1000 మంది వచ్చారు. యూదుల్లో ఎక్కడ పెడతాడు? యోధాదే బేత్తెల బైబిల్ దగ్గర పోయి చూడలేదే వాళ్ళు, చూడలే. 33 సంవత్సరాలు ఉన్నాడు ప్రభు. వీళ్ళు గుర్తించలా, గుడ్డేళ్ళు అయిపోయినారు. బాధగా చెప్తారు. ఇప్పుడు కూడా అంతే. ప్రభు వస్తున్నాడు కానీ సిద్ధపడలా. కాళ్ళ మీద పడి అడగండి, నా బతుకు మార్చి ప్రభువా, నన్ను సిద్ధపరచు ప్రభువా. సంఘంలో అదే చెప్తా నేను. కాళ్ళ మీద పడి అడగాల, ఏడవాలా. అడుగుడు మీకు ఇవ్వబడును వాగ్దానం. బతుకు కావాలంటే ఇస్తాడు ఆయన. ఆరుమర్శిస్తాడు, బతికిస్తాడు, సిద్ధపరుస్తాడు. ప్రభువుని అడగాల. ముప్పై 33 సంవత్సరాలు దేవుడు ఆయన, మహాదేవుడు ఆయన, సృష్టికర్త ఆయన, రక్షకుడు. మన కొరకు వచ్చాడు. గుర్తుపట్టలేదే? అయిపోయింది. నేడు రేపు అయిపోయింది. 3వ రోజు వచ్చింది. ఇప్పుడు కూడా రావచ్చు.
ఈ వాక్యం ప్రభు నాతో మాట్లాడు, కొడుకా నేను వస్తున్నాను చెప్పు నా బిడ్డలకే. కాళ్ళ మీద పడి అడగండి. ఈ రాత్రే రేపు సంబంధం నేను చెప్పలేను. ప్రభువుని అడగండి, మారుస్తాడు ఆయన. ఎంత ఘోర పాపులను కూడా మారుస్తాడు ఆయన. ప్రభు దగ్గర రావాలైతే మారుస్తాడు ఆయన. ఎంత ఘోర పాపులను రావచ్చు ప్రభు దగ్గర. పశ్చాత్తాపడితే మన పాపులు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మొదటి కనుక మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పరిశుద్ధులుగా చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి వాళ్ళని పవిత్రులుగా చేస్తాడు. ప్రభు వచ్చే టైం అది. నేను రాకడ సూచనలు ఎన్నో ఉన్నాయి. మోసము ఎక్కువ వద్దు. మోసం ఎవడున్నో మేము మోసం చేయకుండా చూసుకోండి. మోసం ఆది కాండములో అవును అడుగుతాడు, పరమ తండ్రి ఎందుకు తిన్నావు పండు? ఏమంది అవ్వ? ఏనానా? థ్యాంక్ యూ తండ్రి, సర్పము నన్ను మోసపుచ్చింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా చూసారా, చూస్తున్నారా? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతాను అని పేరు గల ఆది సర్పము, ముసలోడు అయిపోయాడు, ఇంగ్లీష్లో ముసలి సర్పం అంటారు, ఓల్డ్ సర్పెంట్. ఆది సర్పమైన మహాఘట పడదరు. అయిపోయింది పని. వాడి టైం తెలిసిపోయింది, అయిపోయింది వాడి టైం. 12వ వచనము 12 రెండోలో ఆయన అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు, దేవుని బిడ్డల యొద్దకు దిగొచ్చున్నాడు. వచ్చేసాడు మన దగ్గరికే. సంఘాల్లో గొడవలు పెడుతున్నాడు, అందరు లాగేసినట్టు పెడుతున్నాడు. వాడి సమయము కొంచెమని తెలుసుకుని అయిపోయింది ఆ టైం. ప్రకటన 20వ అధ్యాయము 1000 ఏళ్ల పరిపాలన తర్వాత 1000 ఏళ్ళు సాతానుడు బంధించబడతాడు. 1000 ఏళ్ల పరిపాలన ఏం జరుగుద్ది అంటే ప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్తాడు. 7 సంవత్సరాల హింసలు, భయంకర హింసలు, భూమి పుట్టిన బదులుకున్నంత శ్రమలు ఎక్కడ కలగల. దాంట్లో ఉండబాకండి, మీరు కష్టపడతారు, చచ్చిపోతారు కూడా. భయంకరమైన వ్యాధులు, కష్టపడతారు. తన బిడ్డలు తీసుకెళ్తాడు ఆయన మధ్యాకాశానికి. 7 ఏళ్ళు అయిన 1000 ఏళ్ల పరిపాలన తన సంఘాన్ని తీసుకొస్తాడు. సేవకులు, నమ్మకమైన సేవకులుగా దేవుని రాజ్యంలో సేవ ఉంటుంది. 1000 ఏళ్ళు అయిన తర్వాత సాతాను వదిలిపెడతాడు, వాడిని బంధిస్తాడు 1000 సంవత్సరాలు. చదవండి 20వ అధ్యాయంలో ప్రకటన 20లో 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధములో పడవేశాడు. 1000 సంవత్సరాలు సాతానుడు ఉన్నాడు. చూడండి 7వ వచనం. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తనను తాను చెరలో నుండి విడిపింపబడును. వస్తాడు బయటకు వస్తాడు. భూమి నలు దిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగుగను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై ఆ సాతానుడు బయలుదేరును. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వాడిని దగించెను. ఎంతమంది? సముద్రపు ఇసుక వలె ఎంతోమందిని పోగు చేసుకుంటాడు. ఇక్కడ కూడా బాపట్ల, మీరు కూడా కొంతమంది ఉండొచ్చు దాంట్లో. బయటికి రండి. ఆఖరి ప్రసంగం ఏమనుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్పినది ఆఖరి ప్రసంగంగా చెప్తా, ఎందుకంటే ప్రభు రావచ్చు. ఎప్పుడు చెప్పినది ఆఖరి ప్రసంగం అని చెప్తా. ఇదే ఆఖరి ప్రసంగం కావచ్చు. చూడండి, పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించాను. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవైపోయింది. అయిపోయింది వాడి సంగతి. అందుకని చివరి దినాల్లో భయంకరంగా చేస్తున్నాడు. అయ్యగారు అన్నారు, పాస్టర్ గారు నాకు చాలా పనులు ఉండే ఈరోజు
నాకు కూడా స్టూడెంట్స్ 100 మంది వస్తారు. స్టూడెంట్స్ 130 మంది 6:30కే నా కొడుకు కూడా పాజిటివ్ అని కప్పచెప్పొచ్చాను నేను. మీరు రాలేదంటే వాళ్ళు ఎవరు రారు, పాస్టర్ గారు రావట్లేదని. నా కొడుకు కూడా ఆయన ప్రొఫెసరు, పూనాలో ప్రొఫెసర్గా పనిచేశాడు బైబిల్ కాలేజీలో, యూనియన్ బిబ్లికల్ సెమినరీ. పోయి ప్రసంగం చేశాడు బాగా. 100 మంది వచ్చారంట, 100 మంది పైన వచ్చారంట. ఇప్పుడు ఫోన్ చేశాను నేను. ప్రభు సంగతి మనం చెప్పాలా, అయినా కూడా నేను వచ్చాను, ఎందుకంటే ఈ సంగతి చెప్పాలని వచ్చాను. సాతానుడు ఆఖరి టైంలో మోసం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అపవాది మన యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు సాతానుడు. మోసంలో పడబాకండి. అబద్ధీకుడు, నరహంతకుడు పౌలు భక్తుడు నా గురువు, ఆయన దగ్గర నేర్చుకోవడానికి కాళ్ళ దగ్గర నేను రోజు కొరింథీ పత్రిక 2వ పత్రిక బైబిల్ చూడండి మీరు, లేకపోతే అర్థం కాదు. 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. దేవ ఆసక్తి ఉండాలి పౌలికి, ఆసక్తి. క్రీస్తు స్వరూపము ఏంది ఏర్పడే వరకు మీ విషయం నాకు ప్రసవ వేదన లేకుండా సేవ చేయకూడదు. రోమా 9:1 అంటాడు, నాకు బహు వేదన మానని దుఃఖం అంటాడు. మానని దుఃఖం. ఎందుకు? తన ప్రజలు మారు మనసు పొందాల, తన బంధువులు మారు మనసు పొందాల. నాకు బహు దుఃఖము, మానని వేదన, ప్రసవ వేదన. ప్రసవ వేదక ఉనేశంగా కన్నాడు, జైల్లో కన్నాడు ఆయన. సేవకుడు ట్రైనింగ్లు కాదు కావాల్సింది, భారము కావాలి. భారం. పౌలు అంటాడు కొరింథీ 2:11 2వ వచనము. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేనికనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషుని కనుగా క్రీస్తుకు సమర్పింపబడినని మిమ్మల్ని ప్రధానము చేశాను నేను. సంఘం పౌలు యొక్క భారం, పౌలు యొక్క భయము. చూడండి ఏమన్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టులా మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎటులైనను తొలగిపోవునేమని భయపడుతున్నా. నేను కూడా భయపడతాను. సర్పము కుయుక్తి చేతము ఇప్పుడు కూడా జరుగుతున్నాడు. సర్పం అయిపోయింది కదా వాడి టైము. నాకు కూడా భయం పట్టుకుంది. సేవ అనేది ఇష్ట ప్రకారం చేయకూడదు, ప్రసంగం ఇష్ట ప్రకారం చేయకూడదు, భారముతో చేయాల అంటాడు పౌలు భక్తుడు. చూడండి కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. కొరింథీ 1:2-3. మరియు బలహీనతతోనూ, కనబడిందా? బలహీనతతోనూ భయముతోనూ వణకు కాదు, ఎంతో వణకుతో మీ యొద్ద ఉంటేనే అది భయం. సేవకుడు అలాంటి సేవకులు కావాలి. తగ్గించుకోవాలి. యేసు ప్రభు కూడా తగ్గించుకుని. ఇప్పుడు 2 డాక్టర్లు పెట్టుకుంటున్నారు. డాక్టర్ అంటే ఏందయ్యా బ్రదరు? డాక్టర్ అంటే ఏంది? పండితుడు. మీరు సమస్త జన్ను ఆ శిష్యులుగా చేయమంటే పండితులు అంటే వీళ్ళు. రెవరెండ్ అంటే ఏం తెలుసా? పూజ్యనీయుడు. కీర్తన గ్రంథంలో అంటే 111 హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ మై నేమ్. ఆయన పేరు ఎట్టు పెట్టుకుంటున్నాను సిగ్గు లేకుండా. రెవరెండ్ అంట, డాక్టర్ అంట. ఇచ్చారు, నాకు తెలియనప్పుడు ఇచ్చారు. నాకు అమెరికాలో డాక్టరేట్ ఇచ్చారు, రెవరెండ్ ఇచ్చి తీసిపారేశాన్ని. ఆయన రెవరెండ్, ఆయన డాక్టర్, ఆయన జ్ఞాని. సైతాన్ మోసం. పరిశుద్ధ ఎట్ట నింపుతాడు అంటాడు, సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని
గర్వం ఎక్కువైంది సేవకులకి, క్రైస్తవులకి కదా. గర్వం, నాశనానికి ముందు గర్వం. డాక్టర్, రెవరెండ్ నరసరావుపేటలో ఒక పాష వచ్చాడు. ఇంకొక పాష మాట్లాడుతున్నాడు. ఆ వచ్చిన పాష రెవరెండ్ అని చెప్పలేదు, వచ్చి కొట్టాడు స్టేజ్ మీద. ఏందిరా కొట్టాడు? నా పేరు రెవరెండ్ చెప్పలేదు ఏందిరా అని. మన ప్రభు శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాను. పౌలు అంటాడు, అపోస్తులందరిలో నేను తక్కువ వాడను. పరిశుద్ధులందరిలో చెప్తారు ఎవరన్నా? గుర్తుందా? పరిశుద్ధులందరిలో ఎఫ్ఎస్సీ పత్రికలో చూడండి, పరిశుద్ధులందరిలో ఎఫ్ఎస్సీ పత్రిక. అది తగ్గింపు అంటే హెచ్చులు అంటారు. హెచ్చులు కాదు. హెచ్చులు అంటే హెచ్చుకు చెప్పుకోవటం. హెచ్చులు ఎక్కువైన అందరికి, సేవకులు కూడా. చూడ ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 ఆఖరి లైను. తేటపరచుటకు చెప్పండి, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపణుగ్రహ. పరిశుద్ధులందరూ అత్యల్పుడు. తగ్గించుకోవాలి సేవకులు, గర్వించకూడదు. నాశనాన్ని ముందు గర్వం నడుస్తుంది. రైట్ గోస్ బిఫోర్ అ ఫాల్. అపోస్తులందరిలో తక్కువ. ఒక మీటింగ్ పోయా నేను, ప్రోగ్రామ్ చేసి నేను చూడలేదు. ఒక ఆయన రాలే, నాకు తెలిసిన ఆయన అడిగాను, ఏం రాలేదంటాను. సార్ ఆయన పేరు ఆఖరేశారంట, అందుకని రాలేదని. నాకు యాడ్ వేశారు, నా పేరు నాకు తెలియదు. గర్వం వచ్చింది సేవకులకు కూడా. తగ్గించుకోవాలా. అపోస్తులందరిలో తక్కువ వాడను, పాపులలో ప్రధానుడు అన్నాడు. పౌలు యొక్క తగ్గింపు యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. మహోన్నతుడైన దేవుడు ఆయన కొరకు తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా మనల్ని తాను తగ్గించుకున్నాడు నా ప్రభు. సేవకులు కూడా అలా చేయాలా. కాబట్టి మనం సిద్ధపరచాలా. ప్రభు బిడ్డల సంఘాన్ని సిద్ధపరచాలా. ప్రభు మనకిచ్చిన బాధ్యత. మనం పరలోకాన్ని పోవాలంటే ఎట్లా పోవాలి మనం? యోహాను మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయము 2వ వచనము, 222 పేజీ. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదాము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ చెప్పండి అందరూ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, యేసు దేవుడు ఉన్నట్టుగానే యేసు దేవుని చూతుము కనుక యేసు దేవుని పోలి ఉందము. ఆయన పోలి ఉండాలి మనం. ఆయన పోలి ఉండిపోతే పోలేమమ్మా మనం. పరలోకంలో దేవుడు తన పోలికలు చేశాడుగా, మళ్ళీ అదే పోలిక రావాలా. చెప్పట్ల సేవకులు ఆయన్ని పోలి ఉండాలి మనం, లేకపోతే పోలే. ఎట్లుంటాం మనం పోలి? ఫిలిప్పీ 3వ అధ్యాయం 20వ వచనము, పేజీ 180. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ మన పేర్లు ఉండాలి. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. సేవకులమైన మేము క్రీస్తు కొరకు కనిపెట్టుకునేట్లుగా ప్రసంగం చేయాలా. పెళ్ళికొడుకు వస్తున్నాడు కదా, పెళ్ళికొడుకు గురించి చెప్పాలా. ఎవరి గురించి చెప్తాట? మోషే గురించి, అబ్రహాము గురించి చెబితే ఏం ప్రయోజనం? అక్కడి నుండి ప్రభు ఏదని కనిపెట్టుకుని సమస్తమును తనకు లోబరుచుకున్న జాని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా చేస్తా. ఆయన కొరకు ఎదురు చూడాలా. ఎప్పుడు ఎదురు చూస్తా? ఆయన గురించి చెప్పాలా. బోధలో యేసు ప్రభు ఉండాల. దానిగా చెప్పాడు ఇందాక. తండ్రి ఏం బోధ చేస్తాడు? పరమ తండ్రి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామము రొంగునట్టులా ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లుగా దేవుడు పరమ తండ్రి యేసును అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహం. యేసు ప్రభు పరమ తండ్రి ప్రసంగం యేసు ప్రభువే. నా కొడుకు నమ్మడం కూడా నా కొడుకును ఒప్పుకోవాలి. The preaching of the Father God is Jesus Christ. ఇంకేమన్నాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి 17 5వ వచనం. ఇదిగో ప్రకాశమానమైన మేఘం వారిని కమ్ముకొనను. ఇదిగో ప్రభు పరమ తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి. ఆయన మాట నా కొడుకు మాట వినండి. లిసన్ టు హిమ్. పరమ తండ్రి అన్నాడు. ఆయన క్రీస్తు గురించే బోధ చేస్తున్నాడు. పరమ తండ్రి పరిశుద్ధాత్మ ఎవరి గురించి బోధన చేస్తాడు? పరిశుద్ధ త్రియేక దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్తనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధాత్మ కూడా యేసు ప్రభు గురించే. 16-14 ఆయన పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి క్రీస్తు వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు కూడా ప్రభువుని మహిమపరుస్తాడు. బైబిల్ రాశాడు 66 గ్రంథాలు పరిశుద్ధాత్ముడు. బైబిల్ ప్రసంగం ఏంటి? 5వ అధ్యాయము, యోహాను 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని లేఖనములు పరిశోధన చెప్పండి అందరూ. ఆ లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవే. 66 గ్రంథాలు యేసు ప్రభు గురించే. అర్థమవుతుంది తండ్రి? ఒక ప్రశ్న అడిగదా నిన్ను? యేసయ్య ఏం ప్రసంగం చేస్తాడు? యేసయ్య ఏం ప్రసంగం చేస్తాడు? ఎవరి గురించి? వినపట్ల. యేసు ప్రభు ఎవరి గురించి ప్రసంగం చేస్తాడు? నువ్వు మంచి పాస్టర్ అవుతున్నానా? గాడ్ బ్లెస్ యూ. లోక 24. అమ్మాయి మార్గంలో వస్తున్నారు ఇద్దరు శిష్యులు అని రాశారు. ఒక భక్తుడు రాశాడు. వాళ్ళిద్దరు భార్య భర్తలంట నడుచుకొని వస్తున్నారు. భార్య భర్తలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభు వస్తాడు గుర్తుపట్ల. 24-27 వచనము. ఆ మాట పైన గద్దిస్తాడు వాళ్ళని. 25లో అందుకు యేసు ప్రభు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమత్తులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. థ్యాంక్ యూ తండ్రి. యేసు ప్రభు గురించే. జీసస్ ప్రీచ్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభు. అప్పుడే మన యేసు ప్రభువునికి స్వరూపాన్ని మార్చబడతా. ప్రభు గురించి చెప్తే యేసు ప్రభు చాలా గొప్ప సంగతి. యోహాను సువార్త 1వ అధ్యాయం. 20,000 మంది యాజకులు యేసు ప్రభు గురించి చెప్పలా. ఒక యాజకుని కొడుకు బాప్తిస్మిచ్చే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Behold the Lamb of God that takes away the sin of the whole. ఆయన చూపిస్తా. ఆయన యేసు ప్రభువుగా చదువుతాడు యోహాను.
20,000 మంది చెప్పలా. లోక పాప అదిగో ఆయన చూడండి, లోక పాపం మోసుకొని పోగు. మత్తయి సువార్తలో యేసుప్రభు గురించి చెప్పినప్పుడు ఏం జరిగింది చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనము, 3:5. ఆ సమయమున యేసుప్రభు గురించి చెప్పాడు. ఆ సమయన యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నది ప్రాంతముల వారందరును యోహాను యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో బాప్తిస్మం పొందుచున్నారు. గొప్ప ఉద్యోగం వచ్చింది. ఒక్క ఆయన యేసు ప్రభు చెప్పాడు, చూడండి ఆయన్ని, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఇంకా చాలా ఉన్నాయి. యేసు ప్రభు గురించి చెప్పండి సేవకులారా. అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు, గొప్ప విశ్వాసం. అబ్రహమా ఈ కొడుకు నా బలియాల, ఒక్కడే ఒక్కడు. అట్ట ఏడ్చుంటాడు కదా అబ్రహాం. చారమ్మ కూడా చెప్పుండడు. తీసుకెళ్తున్నాడు కొండ మీద, మోరియా కొండలో కొండ మీదకి. కొడుకు తల మీద కట్టెలు, నిప్పు, నడిచిపోతున్నారు. విశ్వాకు నాయనా అంటాడు. తండ్రి భయపడ్డాడు, ఏం మాట్లాడతాడని. ఏం కొడుక? తండ్రి నిప్పులు కట్టి ఉంది, గొర్రెపిల్లేది. నిప్పులు కట్టి ఉంది, గొర్రెపిల్లేది. నాయనకు తండ్రి చూసుకుంటాడు. ప్రసంగములు అన్నుండి గొర్రెపిల్లేది. యేసు ప్రభు లేని ప్రసంగాలు చేస్తున్నారు దొంగ బోధకులు. వాళ్ళు అనేకులు నా పేరట వస్తారు, క్రీస్తుని గురించి చెప్పరు. ప్రభువా ప్రభువా నీ నామములో దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామములో ప్రవచింపలేదా, అనేకమైన అద్భుతములు చేయలేదా అంటాడు ప్రభు. అక్రమము చేయవాళ్ళారా, వీరెవరో నాకు తెలియదు, వీరెవరో నాకు తెలియదు. అక్రమం, క్రమము, అక్రమము. క్రమం అంటే యేసు ప్రభు గురించి తెలుసుకోవాలా, యేసు ప్రభుని అంగీకరించాలా, యేసు ప్రభుని జీవించాలి. పౌలు అంటే జీవించేది నేను కాదు, క్రీస్తు నాయన. యేసు ప్రభు యేసు ప్రభుని చూపించాలి లోకానికి మన బతుకు ద్వారా, ముఖ్యంగా తగ్గింపు ద్వారా, పరిశుద్ధ జీవితం, ప్రేమ ద్వారా. యేసు ప్రభు తెలుసుకోవాలా, యేసు ప్రభుని అంగీకరించాలా, యేసు ప్రభు లోకాన్ని చూపించాలా, యేసు ప్రభుని ప్రకటించాలా. అది క్రైస్తవ జీవితం, సేవకుని జీవితం. ప్రభువుని మనం జీవించాలి, ప్రభువుని చూపించాలి మన బతుకు ద్వారా. ఎవరు క్రైస్తవులంటే, మార్టిన్ లూథర్ అనే భక్తుడు అంటాడు, క్రైస్తవులంట చిన్న క్రీస్తులంట. క్రీస్తులా కనపడాలా. రెండు ఆయన పోలిక, పవిత్రత, ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. క్రీస్తు స్వరూపాన్ని మార్చబడాలా, పరలోకాన్ని పోవాలా. ప్రభువుని అడగండి, ప్రభు నీ స్వరూపాన్ని మార్చమని. ప్రభువును తెలుసుకోండి. బైబిల్లో ఉండడా అన్ని గ్రంథాలు యేసు ప్రభువే. బైబిల్ మొదటి మాట దేవుడు వెలుగు కలుగుడు, వెలుగంటే యేసు ప్రభువే. బైబిల్ ఆఖరి మాట ఆమేన్, యేసు ప్రభువే. అంతా యేసు ప్రభువే. మనం కూడా యేసు స్వరూపానికి మార్చబడాలా. ప్రభా నీ స్వరూపానికి మార్చు, నన్ను నీ రూపానికి మార్చు. భక్తుడు అంటాడు, నీ రూపము నిమ్ము నేను బోలి నేనుండా నిత్యరాజా నీదు సారూప్యమెద మీద సంపూర్ణముగా వ్రాయుము సత్యానాథ. నీ రూపం
హృదయం మీద రాయి తండ్రి, నీ స్వరూపానికి మారుస్తాడు. అప్పుడే మనం పరలోకాలు ఎదపాలి. చాలా కష్టం. కొద్దిమంది రక్షణ పొందేది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రకటన 22:7. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రకటన 22:12. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రకటన 22:20. నేను త్వరగా వస్తున్నాను. సిద్ధపడాలా? ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మా మాటలే ప్రాణములే తండ్రి. మీ మాటలు నిత్య జీవపు మాటలు. నేను మరలా వచ్చి నా ఎదుండటాన్ని తీసుకుపోతాను. మీ స్వరూపాన్ని మార్చబడాలా. అపవాదివాడు, మోసగాడు, అబద్ధీకుడు, నరహంతకుడు తండ్రి అనేకళ్ళు మోసపరిచినాడు. నరకాన్ని తీసుకుపోతాడు. పౌలు భయము, హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపుబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుంచి తొలగిపోతారు. మీ విషయమై భయపడుతున్నాను. సాకులుగా భయం కలిగించిన వాక్య వినబిడ్డలందరూ కూడా నీ కుమారుని స్వరూపాన్ని మార్చబడి నీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని, నీ దేని సేవకుని యొక్క పరిచయను వర్ధిల్లు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ యొక్క కొడుకును ముగించుకుందాం. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దేవ, ప్రత్యేకంగా ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడ్డాం. కానీ ఈ యొక్క వర్తమానం మీరు ఏదైతే మాకు అనుగ్రహించారో, మొదట మిమ్మును గ్రహించాలి, మిమ్మును ఎరగాలి, మీ రక్తంలో శుద్ధీకరించబడాలి, సిద్ధపడాలి. ఆనాడు ప్రవక్తతో కూడా మీరు మాట్లాడిన మాటలు, నేడు రేపు సిద్ధపడండి, నేను మీ మధ్యలోకి రాబోతున్నా. నేడు రేపు సిద్ధపడండి, నేను మీ మధ్యలోకి రాబోతూ ఉన్నా. కనుక మాకేదో కావాలని కాదు, కానీ యేసయ్య మీరు మాకుంటే చాలు నాయనా, అది మేము గుర్తిరుగునట్లుగా యేసయ్య నిత్యము నేను జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపడుచు నరకము నుంచి తప్పించబడి నీ రాజ్యాన్ని పొందుకునేటటువంటి స్థితిలో నన్ను మమ్మలను నడిపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీ పరిశుద్ధ నామమునకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకును ఈ దినాన రాలేనటువంటి బిడ్డలకు మరి ప్రత్యేకించి ఆయన సన్నిధిలో చేరిన మా అందరికీ సదా తోడుగా ఉండి ఆయన రాజ్యానికి ఆయుధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.